కానీ హీరోయిన్ మాత్రం వస్తుందన్న. వాడు అట్లీస్ట్ ముందు పులిహోర కలిపిండు, వీడి అసలు ఏ కానీ బిర్యానీ కలుపుతుండు వీడు. నేను ఇన్స్టా ఐడిలో ఫస్ట్ పోస్ట్ బోల్డ్గా పెట్టింది తను, సెక్స్ అని పెట్టింది. సెక్సా? Should I tell you what I posted? Yeah. So I said sex. యా, Now I got your attention. ఆమె మొత్తం చూసి మొత్తం ఇంత చెప్పిన నువ్వు జస్ట్ సినిమాలవి మాత్రం పోజ్ చేస్తావు, తను అట్లా కాదు, మిగతా కూడా పోజ్ చేస్తుంది కాబట్టి ఇస్తాం. అమ్మాయి అయితే అన్న ఎవడన్నా थोड़ा तबेर अच्छा नहीं है. Nurse, get that big injection, please. Hey, he's always in the phone. Mostly he was with fan. ఎనీ క్రేజీ థింగ్ దేంట్లో? ఏది గురించి మాట్లాడుతున్నావురా? అదే అన్న, వీళ్ళిద్దరిట్లో ఇద్దరు బెస్ట్ అని ఎవరన్నా చెప్తే, ఎవరితో చెప్తే పక్కన ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 minute to 2 minute conversation. ఇద్దరు ఒకటేసారి అయిపోగొట్టారు. It would have been very difficult had it been any other actor. సామాన్యంగా 50% of the times first take she got it. दूध पे चावल मिले तो खीर कहते हैं, तुम जैसे प्रेमी मिले तक तीर कहते हैं. చాలా బాగుంది. సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటేశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హలో, అయ్యే పెళ్లి చూపులకు వచ్చిన, పోరి దొరకట్లేదు, ఉరుకు పట్టేలా అని చెప్పేసి అని వచ్చారు కదా, అది పట్టలన్న దగ్గరికి వచ్చిన. నేను చెప్తానే ఉన్నా హుషారుగా ఉందామన్నా అని చెప్పేసి అని, హుషారు నుంచి RDX లవ్ అని చెప్పేసి అని పెట్టిండు. ఇప్పుడు ఉరుకు పట్టేలా అంటున్నాడు. అందుకోసం పెళ్ళి వద్దు, ఏమొద్దు, లవ్ వద్దు, డైరెక్ట్ పెళ్లి చేసుకో అని చెప్పిన. ఒక నిమిషం. హాయ్ అన్న, ఎట్లున్నావు? సూపర్. నేను వస్తున్నా. నాకు నిన్ను హుషారులో హ్యాపీగా అరే చిల్ అవుదాం, వైబ్ అవుదాం అని చెప్పేసి అనుకున్నా. లవ్ చేసినావు, దాని తర్వాత ఇప్పుడు పరిగెడుతున్నావు. సగర అయిపోయినా ఏం చేయాలి? అవసరమా అన్న ఇదంతా? అవసరం కదా పోయి అబ్బాయి సర్లే, ఏజ్ బార్ అవుతుంది. సరే, మీకా నాకా? నాకే అన్న. ఎస్, కానీ బట్ ఐఎమ్ సో హ్యాపీ. పరిగెడుతున్నావు ఎక్కడ దాకా? ఇక్కడ నుంచి ఎక్కడి వరకు పరిగెడుతున్నావు? సినిమా థియేటర్ వరకు అయితే పరిగెత్తా, దాని తర్వాత జనాలందరికి థియేటర్ వైపు ఉరికిస్తానే ఉంటా. పక్కా డౌటే లేదు. డెఫినెట్గా నేనైతే ఉరుకు పట్టేలా అని చెప్పేసి అని ఇక్కడ పరిగెడుతూనే ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఇక్కడికి కలిసిపోయి. కానీ హీరోయిన్ మాత్రం వస్తుందన్న. స్టార్ట్ చేసినప్పుడు क्या खुशबू आ रही है? ए सॉरी, आपका नाम भी खुशबू है क्या? అక్షర. ఖుష్బు కాదా? సినిమాలో పేరు అక్షర. సినిమాల పేరా? కాకపోతే ఇక్కడ ఖుష్బు ఎక్కడ వస్తుంది? ఖుష్బు కాదా అండి? చెప్పండి, కాదంటే చెప్పండి. ఖుష్బు because okay, whatever you like. Yes, but I really like you. Thank you so much. ఎలా ఉన్నారు? I like బాగున్నా? myself too. అన్న ఏమన్నా చెప్పన్నా కొంచెం. ఏదైనా ఏం చెప్పేది, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే పక్క. మీరు నవ్వుతుంటే ముత్యాలు పడుతున్నాయి తెలుసా? అది పల్స్ ఇస్ ఫాలింగ్. यस, I love दूध. ठीक है, दूध पे चावल मिले तो खीर कहते हैं, तुम जैसे प्रेमी मिले तक तीर कहते हैं. చాలా బాగుంది. అబ్బా, థ్యాంక్ యూ అన్న. వాడు అట్లీస్ట్ ముందు పులిహోర కలిపిండు, వీడు అసలు ఏ కానీ బిర్యానీ కలుపుతుండు వీడు. అన్న ఇప్పుడు ఎంత కలిపినా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అన్న. అదే రావాలి, అది హీరో. ఏదో మేమంటే అట్లా వచ్చి పోయేటోళ్ళం, మీరు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు. కానీ వివేకన్న ఎట్లా, ఏ గేమ్లు ఆడుతుంటావు అన్న హైట్ పెరగడానికి? ఎక్కువ ఏం గేమ్స్ బూస్ట్లు బోన్విటాలు అప్పుడప్పుడు బుక్. కానీ నిజంగా ఈ హైట్ లో డైరెక్టర్ ని ఫస్ట్ టైం చూస్తున్నా అన్న. నిజంగా చెప్తున్నా, సారీ అంటే సారీ అన్న, ఈ హైట్ లో డైరెక్టర్ ని ఫస్ట్ టైం చూస్తున్నా. వాట్ ఈస్ యువర్ హైట్ అన్న? ఉంటుంది ఒక 6 feet. 6 feet పైన. 6'4". కానీ గ్రేట్ అన్న. నేను అయితే నార్మల్గా గేమ్స్కి తీసుకుంటారు అనమాట. సో బట్ మీరు ఇట్లా ఎట్లా వచ్చారన్న? ఎట్లా సినిమా లేకపోతే సినిమా ఇట్లా ఉరుకు పట్టేలా దానికి పరిగెడుతూనే ఉన్నారా? మీరు పరిగెత్తుకుంటూ రాస్తున్నారా? అదే పరిగెత్తుకుంటూ రాసినాము, రాసుకుంటూ ఈడ వరకు వచ్చినాము. ఏదో హీరో దొరికిండు, హీరోయిన్ దొరికిండు, సర్లే ఏదో ఒక సినిమా చేసేస్తామని చేసేసినాము. ఎస్, కానీ మస్తు అనిపించింది నాకు. ట్రైలర్ వాజ్ అమేజింగ్, ముచ్చి పడేసింది. ఇట్లా బాగానే ఉంటారు. కానీ తిని ఇన్స్టా ఐడిలో ఫస్ట్ పోస్ట్ బోల్డ్గా పెట్టింది తను, సెక్స్ అని పెట్టింది. సెక్సా? I'll show you. అవునా? నువ్వైతే వేరేది పెట్టినావన్నా, నేను చూపిస్తాను. ఇది కూడా పెట్టినారా? ఇది ఇన్స్టా స్టాకింగ్ యూ. వాళ్ళదే మరి ఇన్స్టా స్టాకింగ్ అసలు లేదు. అదే స్క్రీన్ షాట్ తీసుకున్నా. అది ఏదో పెట్టినావు, చెప్తలేవు. తను సెక్సా? తను సెక్స్ అనే పోస్ట్ పెట్టింది ఒకటి. సిక్స్ సెక్స్ అన్నా, ఇగో ఇది నీదన్నా.
సిక్స్ నీది అదా మినిమం బేర్ మినిమం అన్న బీర్లు ఇవన్నీ ఉంటాయి అన్న దాంట్లో. చాలా మంచి పార్టీ హ్యాంగ్ అవుట్. ఎవరైనా దాతలు ఎవరైనా పార్టీ వైపు ఉండి రావాలంటే అన్న దగ్గర పార్టీకి సంప్రదిస్తే చాలా మంచిగా ఎంటర్టైన్ అవుతాం. వాడు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, 2-3 రోజుల తర్వాత వెళ్తాడు ఇంటికి. వాడు వేరే ఇంటి నుంచి పోతాడు. బట్ అమేజింగ్ అన్న. అండ్ మీరేంటి అంత బోల్డ్గా పెట్టారు? వై యు ఆర్ పోస్టింగ్ లైక్ దట్? Should I tell you what I posted? Yeah. So I said sex. యా, Now I got your attention. Please be kind to animals. Thank you. అది పెట్టిందన్న ఫస్ట్ పోస్ట్ ఇన్స్టాలో. ఓకే ఓకే. నువ్వు స్క్రోల్ చేసుకుంటూ ఫస్ట్ పోస్ట్ వరకు పోయినావా కింద వరకు? మళ్ళీ అన్ని ఉన్నాయా పోస్టులు? మస్తు ఉన్నాయన్న తన షార్ట్ సిరీస్ అవి చూసిన అంతే. అమ్మాయి అయితే అన్న ఇప్పుడు నీకు చూపించిన అంటే నిన్ను కూడా ఫాలో అవుతున్నట్టే కదా. నువ్వు నా జస్ట్ ఒక పోస్ట్ చూసినావు, ఆమె మొత్తం చూసి మొత్తం ఇంత చెప్పిన అసలు మొత్తం మీద నువ్వు సోషల్ మీడియాలో ఉండవు, యాక్టివ్ ఉండవు. నువ్వు జస్ట్ సినిమాలవి మాత్రమే పోస్ట్ చేస్తావు. తను అట్లా కాదు, మిగతా మీద కూడా పోస్ట్ చేస్తుంది కాబట్టి చూస్తాం. మిగతా ఏముంది అంటే సెల్ఫీస్ పోస్ట్ చేస్తుంది, రీల్స్ పోస్ట్ చేస్తుంది, యాక్టివిటీస్ అన్ని పోస్ట్ చేస్తుంది. మేమే బేకారంగా అట్లా కాదన్న. ఇప్పుడు నేను చేసే పోస్టులు చెప్తే తెలుసు కదా. ఓకే సరే, ఓకే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆఫ్టర్ 6 మాట్లాడుకుందాం. ఎస్, ఐఎమ్ కమింగ్ టు మూవీ ఫస్ట్ అన్నదంట. అండ్ హానెస్ట్లీ అండ్ చాలా చాలా బాగా నాకు ట్రైలర్ నచ్చిందన్న. ఎట్లా అన్న అంటే ఈ కాన్సెప్ట్ మా అన్నని అండ్ మేము చూస్ చేసుకున్న రీజన్, మా అన్న అంటే ఆయన చెప్పని సరే సార్ స్టోరీ ఆల్రెడీ ఉండే. ఓకే, స్టోరీ ఎప్పుడో ఉండే, కాకపోతే నేను వేరే ఇంకొక లైన్ మీద వర్క్ మేము రాసుకుంటా ఉన్నాం. అన్న కాకపోతే కొంచెము ఒక ఆడియన్స్ ఇట్లా చూసి ఇట్లా కొంచెం జలక్ ఇట్లా షాక్ అవ్వాలి అనే ఒక సబ్జెక్ట్ తోటి మనం ముందుకు రావాలనేసి ఇది మళ్ళీ రాసుకున్న స్టోరీని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి కూర్చొని దులిపి తీసుకొని వచ్చినమాట. అప్పటికే మేము ఇక్కడ ఆయన వేరే సినిమా షూటింగ్ అప్పుడు నేను వెళ్ళి మేము డిస్కస్ చేసుకొని స్టోరీ ఆయన షూటింగ్ చేస్తా ఉంటే నేను ఆయన రూమ్ లో పట్టు కూర్చొని నేను కథలు రాసుకోవడాలు అవి ఇవి జరిగేటి. కానీ ఇక ఇది దులిపి ఇది బయటికి తీసుకొని వచ్చి సరే ఇది రిస్కీ సబ్జెక్టు, ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్టు, హట్కే సబ్జెక్టు అని చెప్పి ఒక సర్వైవర్ థ్రిల్లర్ అనేటిది తీసుకొని రావాలని చెప్పి మేము దీన్ని డెవలప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చినాము. సో 3 years ముందు నుంచి ఉండే. ఖుష్బూది నేను ఎట్లా అంటే ఖుష్బూ ముందే పాపులర్ అని నాకు తెలియదు. అంటే అలాంటి పోస్ట్లకు కాదు. తనది మాది సినిమా షూట్ అయినాక షూట్ మధ్యలో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే తనది ఆల్రెడీ ఒక వైరల్ పోస్ట్ ఒకటి ఉండే, ఏదో తను ఏదో బెంగళూరు లో ఢిల్లీ. సో అది ఆల్రెడీ చాలా పాపులర్ ఉండే అని నాకు అప్పుడు తెలిసింది. కాకపోతే నేను ఎందుకు ఖుష్బూ అంటే ఒక 50-60 ప్రొఫైల్స్లోకి వెళ్ళా ఖుష్బూది నువ్వు ఫస్ట్ ప్రొఫైల్ చూసినావేమో కానీ ఫస్ట్ పోస్ట్ చూసినావేమో కానీ మధ్యలో ఒక పోస్ట్ ఉంటుంది అన్నమాట. తనది ఒక పెళ్లి చూపుల స్కిట్ ఉంటుంది ఒక కాఫీ షాప్ చూసిన. దాని తర్వాత కూడా ఇవి చూసిన లవ్ అండ్ అరేంజ్. You add him on Instagram right away. Okay. Add him on Instagram right away. Okay. ఇది నేను చూస్తాను. క్వశ్చన్ అడిగింది నువ్వు, ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు. ఆన్సర్ కూడా ఆడే చెప్తుండు. నీ తమ్ముడు అన్న. అయినా నీ తమ్ముడు అన్న. సో ఆ పర్టిక్యులర్ స్కిట్ చూసినాక నేను డిసైడ్ అయిపోయినా అన్నమాట, షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ అని. దాని తర్వాత ఆడిషన్కి వచ్చినప్పుడు ఎవ్రీవన్ వర్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డెసిషన్ ఆఫ్ టేకింగ్ హర్. ఎందుకంటే ప్యూర్లీ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ నాట్ అబౌట్ హర్ లుక్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హర్ ఇన్స్టాగ్రామ్ పాపులారిటీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ తన అందంగా కనిపిస్తుంది అని. బట్ ఆ పర్టిక్యులర్ పోస్ట్ చూసినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వీ కాల్డ్ హర్, షీ నెయిల్డ్ ఇట్. Yes, amazing. Definitely not about Instagram popularity. 1000 irrelevant. That was like our zero criteria. Natural కూడా బాగా చేస్తుంది అన్న. ఇప్పుడు చేస్తుంది కదా ముద్దుగా అంత ముద్దుగా క్యూట్ గా ఇక్కడ మళ్ళీ అన్నా లెఫ్ట్ ప్రొఫైల్. అరే ఏంద్రా అంటే నా యాక్టర్స్ కూడా నేను చెప్పనేవా? అట్లా కాదు, అది కూడా నువ్వే. ఐ యామ్ టూ జెలస్ అన్న. ఐ యామ్ రైట్ హియర్ నా. సో నేను హీరో అనరా? హీరో అనరా? అదే అంటే నువ్వు
I got your attention, no? చాలు, దట్స్ వాట్ మ్యాటర్స్. నా ఫ్యామిలీ సేమ్. यस बट थोड़ा तबीयत अच्छा नहीं है आप तबीयत अच्छा नहीं. नहीं आप అవి आपको देखा बोलते अच्छा हो गया बोल के ఏం చేస్తున్నావు? నా హార్ట్ మీ దగ్గర ఉంది కదా. ఓకే సరే. ఇప్పుడే ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఒక హార్ట్ ఇచ్చేసి పోయిండు. ఆడు డస్ట్బిన్ లో పడేది ఆడు ఆడు. Nurse, get that big injection, please. బర్రెలకి 2 मिनट में जाता. జాతా నై ఖాతా. అది బర్రెలకి వేస్తాడు. అండ్ దీంట్లో రోల్ డాక్టర్ క్యారెక్టర్ Yeah, that's right. చేశారు ఎప్పుడైనా డాక్టర్ అట్లా? Did you ever Yeah, no, it was my. I really wanted to be a doctor, you know, Okay. when I was in school. వద్దు, మీరు డాక్టర్ అయి ఉంటే ఈ పార్టీకి పేషెంట్స్ అందరూ మీ హాస్పిటల్లో ఉండేటోళ్ళు. Yeah, Okay. got it. So yeah, I wanted to be a doctor, but my father wanted something else. Okay, not doctor, medical, not that field. యాక్టర్స్ గానే ఉండండి. లేకు బీన్ యాక్టర్. డాక్టర్ ఉన్నారు అనుకో హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. But I am Akshara, no, I am doctor in the film, so that's why. And you got fever, so I have to treat you. It's my duty. It's my my duty and responsibility. Then get a It's my. stethoscope, put that thing to his heart and check his heartbeat. బీట్ అక్షర అక్షర అని వస్తుంటది. బట్ హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ అండ్ డూయింగ్ ద My character, it's really very interesting. That's the reason I am sitting here right now with my team. या So the characterization. ये एक पूछना है भैया से काम कैसा है मेरे को सब जने बोले बहुत अच्छा. ఎట్లుంటది అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం, పుట్టు పుట్టు ఎంజాయ్ చేస్తాం అని చెప్పి. No, I was not able to enjoy that much because he was so busy. He was so busy. Ayyo. Papam. ఆఫ్టర్ పార్టీ యూ విల్ మీట్. No, she doesn't come to parties. Yeah, I'm not a party Trust person. me, I'm forget the party. In this film, before the film we partied. బిఫోర్ సినిమా అవ్వక ముందు ఫుల్ పార్టీ చేసినాము. సినిమా ఒక్కసారి ఓకే అయ్యి డాడీ దిగిన తర్వాత పార్టీ లేదు, బొక్కలేదు, ఏమీ లేదు. సినిమా ఇప్పటి వరకు ఏం లేదు. ఐ కుడెంట్ చిల్ విత్ హర్ నాట్ విత్ మై టీమ్ ప్రాపర్లీ టిల్ ద రిలీజ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దట్. అంటే అంత ప్రెషర్ ఉంది. బట్ ఇట్స్ ఫన్. ఇట్స్ ఫన్ ఇన్ అ గుడ్ వే అండ్ అ బ్యాడ్ వే, బట్ ఇట్స్ ఫన్. ఎస్, కానీ మీరు ఎప్పుడైనా అన్నన్ పార్టీ వైబ్ లో విషయారంటే యూ నెవర్ ఫర్గట్. అట్లుంటాడు మా అన్న, ఇచ్చి పడేసాడు. एंड कैसा लगा काम करके? बहुत अच्छा, बहुत अच्छा एक्सपीरियंस था. हाँ, he was always he was busy, right? So जो भी टाइम मिला बहुत अच्छा था. Professionally it was very good. I was in a safe space, I can say. I was very safe. Hey, he's always in the phone. Me? Who I'm he? never on my No. phone. Never. I never use my phone. అసలు I don't use my phone. Mostly he was with fan. Fan. Okay. ఫ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అన్న. కానీ నా గర్ల్ ఫ్రెండ్ అట్లీస్ట్ నాకు అట్లా విండ్ కొడుతుంటది అట్లా. So he's like, do that. Kamlesh, Kamli. Like that. काय कमलेश भाई? Come really. कमलेश भाई. Yes. And Anna, I know you are the powerful actor. నాకు మస్తు అనిపిస్తుంది హుషారు కానీ ఏ పవర్ఫుల్ ఏంది భయ్యా పవర్ఫుల్. అన్న నీ వైబ్ మస్తు ఉంటుంది అన్న. నువ్వు వచ్చినావు అంటే నువ్వు నీ పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చి పడేస్తావు. సో హుషార్లో కానీ ఆర్డిఎక్స్ లో కానీ ఈడు దేనికి పెట్టిండు, పుల్ల పెట్టిండు. ఓకే, వి లవ్ ఆర్డిఎక్స్. యా, యు విల్ లైక్ ఫర్ అదర్ రీజన్స్. ఐ లైక్ అదర్ రీజన్స్. అంటే యాజ్ ఎ బాయ్ కదా, అంతే. సో నీ విషయం నేర్చుకుంటాను నేను కూడా. ఒరే నన్ను ఎందుకు వేసుకుంటున్నాను? ఎలా అనిపించింది ఈ మూడ్ వేరియేషన్? ఏది? అదే ఏది గురించి మాట్లాడుతున్నావురా? అదే అది ఏమో ఎద్దామని చూస్తుందిరా అంటే నువ్వు అనుకునే యేషుడు వేరు, నేను అనుకునే యేషుడు వేరు. బట్ ఇలా అనిపించింది ఈ 3 సార్లు చేయడం అంటే గుడ్. యాజ్ అన్ యాక్టర్ వాట్ యు డు, మన పని మనం చేయాలి. ఎవడు ఎంత కొత్తగా రాసిండు, ఎంత మనం చేయగలుగుతాం అనేది చేయాలి. అంతే తప్ప ఏముంటుంది. ప్రతి యాక్టర్కి అంతే ఉంటుంది. ఎనీ క్రేజీ థింగ్ దీంట్లో? అదే చెప్పినా కదా, ప్యాకప్ ఆఫ్టర్ ప్యాకప్. అంత క్రేజీ థింగ్ ఇంకోటి లేదు. ఇక దాని తర్వాత రిలీజ్. దాని తర్వాత మన పార్టీ సక్సెస్ పార్టీస్. ఎస్ అన్న, వీళ్ళిద్దరిట్లో ఇద్దరు బెస్ట్ అని ఎవరన్నా చెప్తే ఎవరి పేరు చెప్తావు? పక్కన ఉన్నారు కదా, చచ్చాడు పోయి ఇప్పుడు. బెస్ట్ అనా? అన్నిట్లో బెస్ట్. టైమింగ్లో, పర్ఫార్మెన్స్లో, ఫుడ్ టక్ ఫుడ్ తినడం కానీ ఎనీథింగ్ లైక్ మంచి బెస్ట్ అంటే అది వివేక.
అంటే నేను బెస్ట్ అని నేను చెప్పా కానీ ఇప్పుడు నేను క్వాలిటీస్ అలా అంటే నేను 2 సందర్భాలు చెప్తాను. నేను ఇప్పుడు నా సినిమా నువ్వు చూసినావంటే అన్న నాదొక ఫేవరెట్ సీన్ ఉంటుంది అన్నమాట సినిమాలో. అది ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు యూనో రాత్రిపూట వాళ్ళ మధ్యలో ఒక సంభాషణ ఉంటుంది, ఒక కాన్వర్సేషన్ ఉంటుంది పండుకొని. కాకపోతే కొడుకు తండ్రికి చెప్తా ఉంటాడు అనమాట, ఇట్లా నేను అమ్మాయితో ఇట్లా బయటికి వెళ్ళినా అది ఇది అని ఉంటుంది. ఆ సీన్ నేను లాస్ట్ డే రాసుకున్నా. అది ఎందుకంటే మేము ఊర్లో షూట్ చేయాల్సిందే, మళ్ళీ ఊర్ స్కెడ్యూల్ లేదని చెప్పి మేము లాస్ట్ డే రామోజీ ఫిలిం లోపల అది షూట్ చేసినాం. అది అక్కడికక్కడ నేను డైలాగ్స్ రాసుకొని ఆ సీన్ రాసుకొని ఇచ్చిన అనమాట. వీళ్ళకి కూడా తెలియదు, గోపరాజు రమణ గారికి ఇంకా తేజస్కి కూడా తెలియదు. అది ఇట్ వాజ్ ఇన్స్టెంట్. కొన్ని తెలంగాణ భాష లోపల నేను రాసుకున్న ఇది ఉంటుంది అనమాట. అంటే జర గుండెల్లో బాగా వజన్ అనిపిస్తుంది బాబు అనుకొని, అది గోపరాజు రమణ గారికి అది కాంటెక్స్ట్ కూడా అర్థం కాలేదు. కాకపోతే నేను చెప్పిన ఫీలింగ్ ప్రకారము అది సింగిల్ టేక్ ఉండే మాట. ఇద్దరు అది ఇట్స్ అ 2-minute కాన్వర్సేషన్, ఆల్మోస్ట్ 1.5 minute to 2 minute కాన్వర్సేషన్. ఇద్దరు ఒకటేసారి అయిపోగొట్టింది. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ డిఫికల్ట్ హ్యాడ్ ఇట్ బీన్ ఎనీ అదర్ యాక్టర్. అదొకటి. ఇప్పుడు హీరోయిన్ గురించి నేను చెప్పాలంటే ఖుష్బూ భాయ్, సారీ ఖుష్బూ గారు, తనది మేబీ భాష దగ్గర అటు ఇటు ఏదైనా ప్రాబ్లం అయిందేమో కానీ, ఎందుకంటే లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్ అయితే బ్యాంగ్ ఆన్. నేను కొన్ని సార్లు అయితే అంటే ఇప్పుడు మనం తీసుకునే షాట్ మళ్ళీ సేఫ్టీ కోసం 2వ-3వ తీసుకోవాల్సి వస్తుంది అనే స్టైల్లో సామాన్యంగా 50% ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ టేక్ షీ గాట్ ఇట్. సెకండ్ టేక్ నేను ఎందుకనో కంపల్షన్ గా నేను ఇక మళ్ళీ తీసుకోవాలి కదా, బ్యాకప్ ఆప్షన్ సేఫ్ సైడ్ కోసం తీసుకోవాల్సి వచ్చింది. కానీ చాలా మంది ఎవ్రీవన్ వర్ షాక్డ్ మాట. సో అట్లా ఇద్దరు ఇన్ దేర్ ఓన్ వే ఆర్ గుడ్. సూపర్. ఇది అన్న ఇది చేంజ్ చేసుకోవాలంటే అన్న తేజస్ దాంట్లో ఏం చేంజ్ చేసుకుంటే ఖుష్బూ గారు దాంట్లో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవడమా? తేజస్ లోపల ఇంత వస్తుంది చాట, ఏమేమి చేంజ్ చేసుకోవాలో అనేది. ఖుష్బూ దాని లోపల ఏమి రాదు. అవునా? అమ్మాయి కాదరా, ఏదైనా బాగుంటది. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఖుష్బూ ఐ డు నాట్ నో హర్ పర్సనలీ. పర్లేదు, కెమెరా ఆపేయను, పర్లేదు, తెలుసు. బికాజ్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక్కసారి నేను షూటింగ్ కాకముందు ఒక్కసారి నేను ఆఫీస్ లోపల ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటా ఉంటే పాపం తన డైలాగ్స్ రిహర్స్ చేసుకుంటా ఉండే. ఒక 2-3 hours తర్వాత నేను సడన్ గా ఇట్లా రూమ్ లోపల చూసేసరికి షీ వాజ్ స్టిల్ దేర్ ప్రాక్టీసింగ్ హర్ డైలాగ్స్. సో అప్పుడు ఇంకా ఇక్కడనే ఉన్నావు, సరే నేను కాఫీకి వెళ్తున్నా, కమ్ ఫర్ అ కాఫీ అని. దట్ వాస్ ది ఓన్లీ టైమ్ ఐ థింక్ ఐ మెట్ హర్. We went outside, had a coffee and came. But that apart, every time we spoke, every time we met, every time it was only about work. So pani vishayanga tanu she's given her 100%. Super. ఈవెన్ తేజస్కి ఇప్పుడు యాక్టింగ్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ తన పాత్ర ఒక్కటే కాదు, ప్రొడక్షన్, బరువు బాధ్యతలు అన్ని చిన్న ఏజ్ లోనే. చిన్న ఏజ్ ఏం కాదు, ఇద్దరు అయిపోయింది ఏజ్. మన దృష్టిలో చిన్న ఏజే కదా అన్న. సో ఇంకా పైనుంచి ప్రొడ్యూసర్ చెప్పుకోవడానికి ఏదో నేను అంకుల్ అంటా ఆయన డాడీ అంటాడేమో కానీ ఒక్కొక్కరు తాట తీస్తారు. అంటే అది ఎవ్వరు చనువు తీసుకోలేరు, ఎవ్వరు ఆయనంత పని చెయ్యలేరు, ఎవ్వరికి ఆయనంత క్రమశిక్షణ ఉండదు. నేను కూడా సార్ అంట అప్పుడప్పుడు బై మిస్టేక్, డాడీ అనే బదులు సార్ అంట నేను. సో సార్ అది అంటే సార్ డాడీ, నాకు అర్థం కాదు ఏం చెప్పాలో అర్థం కాదు. డాడీ చెప్పాలనా, సార్ చెప్పాలనా, గారు చెప్పాలా, అది ఏం అర్థం కాదు అప్పుడప్పుడు. సో లైక్ ఓకే, మేబీ ఇట్స్ పాజిటివ్. అమూల్ బేబీ అన్న, నువ్వు పెడుతున్నా పెద్ద నోట్లు అవన్నీ అయినో అన్న, నీ గురించి నాకు తెలుసు. ఆడియన్స్ కి కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది అని చెప్పి అంత వద్దురా నన్ను. ఎస్. అండ్ ఖుష్బూ గారు, ఐ విల్ టీచ్ యూ నా తెలుగు, డోంట్ టెన్షన్. ఓకే, tension mat le lo. Now I am tension free. Now you said that. Now I don't need anyone. I'll teach you. I got it. Yeah, I miss you. I'm sitting here right now. Why are you missing me already? Inko 5 minutes Let me go first. అంటే వాళ్ళు ఒక 2 minutes తర్వాత ఎట్లైనా బాయ్ అంటారు కదా, అందుకోసం ఇప్పుడు చెప్పేస్తానా.
ఎస్ అన్న ఏ షాట్ అన్న మీకు అంటే నాకు ఒక డిఓపి కలర్ కలెక్షన్స్ అమేజింగ్ అనిపించింది డిఓపి. సో డిఓపి అన్న గురించి వాట్ అబౌట్? సనీ ఈజ్ అసలు యాక్చువల్లీ ఫస్ట్ నేను వివేక్ అయిన తర్వాత కొంతమంది ఎవరు మనకి తగ్గట్టుగా ఉంటారు, మన వేవ్ లెంత్ మ్యాచ్ అవుద్దా లేదా అనేది టెన్షన్ కదా, టెన్షన్ కదా. కాబట్టి మాట్లాడుతూ బికాజ్ నాకు సన్నీ ముందు నుంచే తెలుసు. అప్పుడు లేదు మనోడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ చేశాడు, ఇవన్నీ చేశాడు, అలా చేశాడు, మధ్యలో వేరే సినిమాలు కూడా చేశాడు. సో హీ హ్యాస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్. సో వీ హ్యాడ్ దట్ సెడ్ ఓకే బ్లెండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నప్పుడు హీ గేవ్ అమేజింగ్ కెమెరా వర్క్ ఇస్ అమేజింగ్, డిఓపి. అండ్ మెయిన్లీ ఎప్పుడైనా డిఓపికి వివేక్ డైరెక్టర్కి సింక్ ఉండాలి, లేకపోతే చాలా ఇంకా గొడవలైతే లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి అని చెప్తారు. అట్లయినా అక్కడ కూడా గొడవలైతే ఇక. అవును. సో నథింగ్ ఇస్ ప్యూర్ బట్ ద అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్. సో సూపర్. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ అమేజింగ్. సాంగ్స్ కానీ ఆర్ఆర్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్లో అయితే. నేనైతే సెకండ్ హాఫ్ అది ఎంజాయ్ చేసిన, అట్ ది సేమ్ టైం ఫస్ట్ హాఫ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. నువ్వు చేసిన అన్నట్టు నువ్వు ఏమో రిలీజే కాలే అంటే నేను కుష్బా అక్క అంటున్నావు మళ్ళా. అరే ఏమైందిరా ఖుష్బు అక్క ఎట్లా అంటావు? ఖుష్బు గారే అంటారు, అక్క అంటలే. ఖుష్బు ఇప్పుడు నాకు వచ్చిన యాంకర్ అస్సలు उतना साइज वजन है बोलते हार्ट अटैक Already you are having that कोलेस्ट्रॉल అన్నా నా హార్ట్ తన దగ్గర ఉందన్న, मेरा मेरा दिल आपका पास है. वो पर्स में रखा होगा ऑलरेडी और भी है. అసలు మీ అమ్మ అది నాకు తెలుసురా. వాట్ వాజ్ మై టోకెన్ నెంబర్? యు గాట్ ఎ టోకెన్ నెంబర్? అంటే యు గాట్ ఎ టోకెన్ నెంబర్? లాంగ్ లిస్ట్ ఆఫ్ లాంగ్ లిస్ట్ పర్స్ లో ఉందంటే లాంగ్ లిస్ట్ లో ఉన్నట్టే కదా అన్న. పర్స్ ఎవడి పర్స్ లో ఉందా మరి? ఓకే. అండ్ హిడెన్ టాలెంట్ ఉంది కదా ఖుష్బు గారి దాంట్లో. షీ ఇస్ వెరీ సింగ్, అమేజింగ్ గా పాడుతుంది. యా షీ సింగ్స్ వెరీ వెల్. వెరీ యా. సో షీ హస్ టు సింగ్ 2 lines from Orimayala. యా రెడీ 3 2 1 కెమెరా లెఫ్ట్. ఓకే స్టార్టెడ్. My Yeah. song? యా యువర్ సాంగ్ ఓన్లీ. డోర్ లేకండి భయ్యా. Okay. Yeah. ఊరి మాయలోడా నిన్ను చూడగానే గుండె గందులేసిందే, ఓ మాత కూడా నాకు సిత్తుకుండా నిన్ను చుట్టుకుంటూనే. పర్లేదు. Yeah, please help me, please. Continue. అన్న మంచిగా పాడతాడు. నేను గలీజ్గా వాడతా. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 6 తర్వాత. అది నేను వాడేది కాదు. అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ సినిమా హిట్ అయిపోయి సక్సెస్ పార్టీలో మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. బాయ్ అన్న. బాయ్. September 7th రిలీజ్ అని చెప్పు. ఉరుకు పట్టేలా థియేటర్ పోండి అమ్మ, చూడండి. ఇప్పుడు September 7th రిలీజ్ అది చెప్పేసి ఇప్పుడు నువ్వు చెప్పు. పోరగాళ్ళు పోరీలు అమ్మలు నాన్నలు అందరు కలిసి చూడాల్సిన సినిమా 7th వెళ్ళి సప్పగా చూడండి. అండ్ పూజ చేసుకున్న తర్వాత ఏదైనా టైం ఉంటుంది కాబట్టి మంచి పూజ అయిపోయిన వెంటనే వెళ్ళి చూడండి. ఓకేనా? ఇది నా ప్రామిస్ ఇస్తున్నా, సినిమా మంచిగా ఉంటుంది. చెప్పు. ఉరుకు పట్టేలా చెప్పరా, పేరు చెప్పరా. సారీ అట ఉరుకు పట్టేలా అంటే నేను పరిగెత్తాలి కదా అన్న, అందుకోసం పేరైతే చెప్పలేదా? సరే ఉరుకు పట్టేలా సినిమాకి తప్పకుండా వెళ్ళి చూడండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్. బాయ్ ఖుష్బు.